మార్చి 30వ తారీఖు మళ్ళీ సీట్లు చిరుగుతాయి, మళ్ళీ గాల్లో లేస్తాయి తెలుసు, అర్థమైపోయింది. ఈ సినిమా అంటే ఎంత హై వోల్టేజ్ అంటే ఇందాక కెమెరామెన్ రామ్ ప్రసాద్ గారు అనుకుంటున్నాను, దిస్ ఇస్ ద లాస్ట్ ఫిలిం టేకెన్ ఆన్ ఫిలిం అని చెప్పారు, ఫిల్మ్ దీనిలో అని. దీని క్వాలిటీ అసలు మళ్ళీ డిజిటల్లో ఇంత క్వాలిటీ రాదు. ఈ సినిమాలో ఈ కాంబినేషన్లో వచ్చిన దీంట్లో బోయపాటి గారి బాలకృష్ణ గారి కాంబినేషన్లో ఇంత హై వోల్టేజ్ సినిమాలో నా పర్టికులర్గా నాకు అన్ని డైలాగ్స్ విపరీతంగా పేలే, అది అందరికీ తెలిసిన విషయమే. కానీ నా సీన్లో నేను యాక్ట్ చేసిన సీన్లో పర్టికులర్గా నిన్ను కనడానికి ఆడదు కావాలి, నీతో ఆడుకోవడానికి ఆడదు కావాలి, తర్వాత ఏంటి బాబు, నీతో పాటు తోడు నీతో తోడుగా కావాలి, కానీ నువ్వు కనడానికి మాత్రం ఆడదు వద్దు, ఏ వీడితో చేయి కాపురం. అక్కడ డైరెక్టర్ గారు అక్కడ దాకా ఓకే డైరెక్టర్ గారు, కానీ లాస్ట్లో వీడితో చేయి కాపురం అనేది మాత్రం దారుణం సార్, అది హైలైట్ సార్. అది మాత్రం ఇప్పటికీ ఎక్కడ కనిపించినా సరే ఈ డైలాగ్ చెప్తుంటారు ఇప్పటికీ. థ్యాంక్ యూ వెరీ మచ్ బోయపాటి గారు ఫర్ గివింగ్ మీ సచ్ ఎ లవ్లీ ఆపర్చునిటీ. బాలకృష్ణ గారికి, మా బంగారం ప్రొడ్యూసర్స్కి అందరికీ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఇంకా ఏవో చాలా చెప్దాం అనుకున్నాను, ఒక రోర్ వినిపిస్తుంది అక్కడి నుంచి, అందుకని ఇక చాలు, అందుకని థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్. నేను కాదు బాబు, నేను మన షూటింగ్ అప్పుడు డైరెక్టర్ గారితో అడిగానండి బాబు, డైరెక్టర్ గారిని మన షూటింగ్ అప్పుడు అడిగాను బాబు, సింహాలో అంత హై వోల్టేజ్ చూపించేశారు కదా, క్లైమాక్స్ కానీ ఇంటర్వెల్ బ్యాంక్ కానీ, అంతకన్నా ఏముంటుంది దీంట్లో అని అడిగానండి. అడిగితే భయ్యా దీనికి 10 times ఉంటుంది భయ్యా, కరెక్ట్గా అదే జరిగిందండి. మీకు నమస్కారం, సూపర్. లెజెండ్. ఇప్పుడే ట్రైలర్ చూశాను, మళ్ళీ గూస్ బంప్స్ వచ్చాయి, ఫ్రెష్గా చూసినట్టుంది. సో మనందరికీ పండుగ, బాలయ్య బాబు గారి ఫ్యాన్స్ అందరం కాబట్టి మార్చ్ 30th మళ్ళీ థియేటర్లో ఎంజాయ్ చేయొచ్చు సినిమా. నేను లెజెండ్లో జగపత్ బాబు గారి పెద్దబ్బాయి క్యారెక్టర్ చేశాను. సో వైజాగ్లో ఆ సీన్ అది ఇప్పుడు చూసినా చాలా ఫ్రెష్గా ఉంటుంది. ఎప్పుడైతే నేను వెళ్ళి ఒక క్యారెక్టర్ని చంపడానికి వెళ్తానో అప్పుడు బాబు హీరోయిన్తో వచ్చి ఆ జీప్ ట్రావెలింగ్లో వచ్చి ఆ ఫార్చునర్ ట్రావెలింగ్లో వచ్చి నన్ను కొట్టడము. సో అలాంటి షార్ట్స్ మళ్ళీ ఇప్పటి వరకు రాలేదు. 10 years మూవీ కానీ అంత ఫ్రెష్ మూవీ. ఎందుకంటే యాజ్ ఎ యాక్టర్గా నేను చాలా లాంగ్వేజ్ సినిమాలు చేస్తుంటాను, మలయాళం అని, తమిళ్ అని, కన్నడ అని. సో ఎక్కడికి వెళ్ళినా ఆ డైరెక్టర్స్, ఆ టెక్నీషియన్స్, ఆ ప్రొడ్యూసర్స్ అన్ని సినిమాల గురించి మాట్లాడతారు కానీ ఎవరు లెజెండ్ గురించి మాట్లాడకుండా వదలలేదు. సో అంత గొప్ప సినిమాలో నేను ఒక రోల్ అవునందుకు చాలా అదృష్టంగా భావిస్తున్నాను. థ్యాంక్స్ టు బోయపాటి గారు, బాలకృష్ణ గారు, థ్యాంక్ యూ సార్. అండ్ 14 Reels గోపి గారు, రామ్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ మార్చ్ 30th మిస్ కాకండి, మళ్ళీ ఎంజాయ్ చేద్దాం. బాయ్. 10 years అయ్యిందంటే అసలు నమ్మబుద్ధి కావటం లేదు. 10 years బ్యాక్ ఎంత సెన్సేషనల్ హిట్ అయిందో ఇప్పుడు మళ్ళీ మార్చి 30th రిలీజ్ అయ్యి రిలీజ్లో అంతకంటే సూపర్ సక్సెస్ అవుతుందని నమ్మకం నాకుంది. ఎందుకంటే ఈ సినిమా ఎన్ని రికార్డులు బ్రేక్ చేసిందో అప్పట్లో అందరికీ తెలిసిన విషయమే. సో మా బాలయ్య బాబు గారికి లెజెండ్ అనేసి ఎక్కడికి వెళ్ళినా అసలు లెజెండ్ అంటే బాలకృష్ణ గారు తప్ప ఇంకెవ్వరు మన కళ్ళకి కనిపించరు. సో బాలకృష్ణ గారితో యాక్ట్ చేయడం చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ బోయపాటి గారు. అలాగే ఈ సినిమాలో నాకు అప్పట్లో ఎమ్మెల్యే క్యారెక్టర్ ఇచ్చారు బోయపాటి గారు. మాకు చేపల చెరువులు ఉండే బాబు, ప్రతివాడు పులుసు వచ్చిందా, పులుసు ఎట్టేవా అనేవాడు. ప్రతివాడు క్యారేజ్ నా పులుసు తిన్నవాడే. కానీ నేను ఒక ఎమ్మెల్యే సీట్ అడిగితే ఇవ్వట్లేదు బాబు, చాలా ఫేమస్ డైలాగ్ అప్పట్లో. అలాగే లాస్ట్లో కూడా జగపతి బాబు గారు క్లైమాక్స్లో నేను ఇప్పుడు దాకా మీరు అన్నీ చూశారు కదా, ఇక్కడ ఆయన చెప్పింది విన్నాం కదా, ఇప్పుడైనా మారదాం పదండి అంటాం. అది చాలా మీమ్స్ ఎంత ఫేమస్ అయిపోయిందంటే ప్రతిసారి 10 years తర్వాత ఇప్పుడు కూడా స్టిల్ ఎవరొకరు పంపిస్తూనే ఉంటారు ఆ మీమ్స్ నాకు. ఈరోజు ఈ ఫంక్షన్లో మళ్ళీ అందరినీ 10 years తర్వాత టీం అందరినీ అంటే మధ్యలో కలిసినా కూడా లెజెండ్ టీం అందరినీ కలవడం చాలా చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ ప్రొడ్యూసర్స్ రామ్ గారు, గోపి గారు, అందరూ కూడా, మన చందు గారు, అందరికీ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. వేదిక ముందున్న పెద్దలందరికీ నా నమస్కారం. బాలయ్య బాబు గారికి, బోయపాటి గారికి, రామ్ గారికి,
కోటి గారికి, వెంకటేశ్వర గారికి, వీళ్ళందరికీ నా నమస్కారం అండి. ఈ సినిమాలో నేను కూడా యాక్ట్ చేశానండి. మార్చి 30వ తారీఖున రిలీజ్ అవుతుందండి. దద్దరిల్లిపోవాలి బొమ్మ, మళ్ళీ అందరూ చూడాలి. దీన్ని ఘన విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి డైరెక్టర్ గారికి, బాలయ్య బాబు గారికి. థ్యాంక్ యూ. లెజెండ్ నాకు ఒక స్పెషల్, ఎందుకంటే బోయపాటి గారితో మొట్టమొదటి పరిచయం నాకు లెజెండ్లోనే. ఆ సినిమా నుంచి ప్రతి సినిమాలోనూ పనిచేసే అవకాశం నాకు ఇచ్చారు. అయితే ఈ సినిమాలో నాకు బాలయ్య బాబు గారితో కలిసి పనిచేసే అవకాశం రాలేదు. ఆ తర్వాత సినిమాల్లో చేశాను. అది కొంచెం డిసప్పాయింట్మెంట్ ఉండేది. బట్ అఖండతోటి అది కంప్లీట్ అయింది సార్. నంబర్ ఆఫ్ డేస్ చాలా చేశాను మీతో కలిసి. అయితే కొన్ని సినిమాలు లైక్ లవకుశ కావచ్చు, మాయాబజార్ కావచ్చు, అవన్నీ అన్ని సంవత్సరాల క్రితం మనం చూసామా అనిపిస్తుంది. అలాగే ఈ లెజెండ్ కూడా 10 సంవత్సరాలు అయిందా అనిపిస్తుంది. రేపు రిలీజ్ అయ్యేది మరింత గొప్ప విజయం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ బెస్ట్ విషెస్ చెప్తున్నాను సార్. థ్యాంక్ యూ. మీ ఫేవరెట్ డైలాగ్ ఇన్ దిస్ ఫిల్మ్? అదే నేను ఓటర్ని అనుకున్నావు బే షూటర్ని, అది నాకు ఇష్టమైన డైలాగ్. థ్యాంక్ యూ బాబు. నిన్న చేసినట్టే ఉంది. జస్ట్ 10 years ఎలా గడిచిందో తెలియట్లేదు. ఇయర్స్ అనేది జస్ట్ నెంబర్స్ లాగా వెళ్ళిపోయినాయి. అందరూ అలాగే ఉన్నాం.